శ్రావ్య, ఈరోజు దొండకాయ కూర చేస్తావా? ఎన్ని రోజులైందో. అబ్బా, ఈరోజు అంత టైం లేదు, నెక్స్ట్ టైం చేస్తాలే. ఇలా ఎప్పుడు దొండకాయ కూర చేయమన్నా ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకోవాలనిపిస్తుంది. టు బీ హానెస్ట్, అన్ని వెజిటబుల్స్ లో నాకు నచ్చిన వెజిటబుల్ ఏదైనా ఉంది అంటే ఇది. నాట్ బికాస్ ఆఫ్ ద టేస్ట్ బట్ ద టైమ్ ఇట్ టేక్స్ టు కుక్. లిటరల్లీ గంట పడుతుంది ఈ కూర చేయడానికి. కానీ వాట్ ఇఫ్ ఐ సే గంటలో అయ్యే కూరని జస్ట్ అరగంటలో చేయగలిగితే? ఆహా, వినడానికి ఎంత హాయిగా ఉంది కదా. ఎస్, ఇప్పుడు నేను చెప్పబోయే సింపుల్ టిప్ ని ఫాలో అయితే సరే. మీకు తెలుసా దొండకాయ కూర కుక్ అవ్వడానికి ఎందుకు అంత టైం పడుతుందో? బికాస్ దాని అవుటర్ స్కిన్ చాలా హార్డ్ గా ఉండడం వల్ల అది కుక్ అవ్వడానికి టైం పడుతుంది. దాన్ని నార్మల్ పాన్ లోని కుక్ చేయాలి అని ట్రై చేయడం వల్ల మనకి అంత టైం పడుతుంది. అందుకే దొండకాయ ముక్కల్ని కట్ చేసిన వెంటనే కుక్కర్ లో 1 విజిల్ పెట్టేసి వదిలేసేయండి. తర్వాత వాటర్ ని ఫిల్టర్ చేసేసి ఆ మగ్గిన ముక్కలతో మనం కర్రీ చేసేసుకుంటే సరిపోతుంది. ట్రస్ట్ మీ, దిస్ హ్యాక్ ఈస్ రియల్లీ ఎ లైఫ్ సేవర్ ఫర్ మీ. మీరు నెక్స్ట్ టైం దొండకాయ కర్రీ చేసుకునేటప్పుడు ఈ టిప్ ని ఫాలో అయ్యి చూడండి. యూ విల్ థ్యాంక్ మీ లేటర్. See you in the next video. Bye bye.